ఓకే, మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025 సోషల్లో ఫస్ట్ యూనిట్ అయినటువంటి అవర్ యూనివర్స్లో 13th టాపిక్ ఆల్రెడీ ఎస్టర్డే దానిలో 2 గురించి అయితే మనం తెలుసుకున్నాము. ఈరోజు మిగతా 3 స్పియర్స్ గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా 5 స్పియర్స్ ఫ్రమ్ ఎర్త్ టు స్పేస్ అనేటువంటి దాంట్లో ఇప్పుడు 3rd స్పియర్ ఏంటంటే మేసోస్పియర్. ఇది ఎక్కడ ఉంటుందా, ఇది ఎలా ఉంటుందంటే కోల్డెస్ట్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. మన భూమి నుంచి 3rd లేయరే ఈ మేసోస్పియర్. ఇది ఎలాగ ఉంటుందంటే చాలా చల్లగా ఉంటుందంట. ఎట్లా ఉంటుంది? meteors burns up here. Whenever meteors come into earth's surface, those meteors burns from mesosphere. ఈ లాస్ట్ 5th 4th దాన్ని దాటేసి ఈ 3rd స్పియర్లోకి మేసోస్పియర్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో మెటీరియర్స్, అప్పుడు అవి బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అలా బర్న్ కనుక అవ్వకుండా అలాగే సాలిడ్గా భూమి మీదకి వచ్చి తగిలితే చాలా డేంజర్ అనమాట. బర్న్ అయిపోయి భూమి మీదకి వచ్చే లోపల దాని పవర్ అనేది తగ్గిపోతుంది, బూడిదైతే అయిపోతాయి. ఓకే, దీని హైట్ ఎంత అంట? 50 to 85 కిలోమీటర్స్. 50 నుంచి 85 కిలోమీటర్స్ అంటే భూమి మీద నుంచి 50 కిలోమీటర్ల నుంచి 85 కిలోమీటర్ల వరకు ఉంటుంది. తర్వాత టెంపరేచర్ డిక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్. దీని టెంపరేచర్ అనేది ఆల్టిట్యూడ్ని బట్టి తగ్గుతూ 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 వెళ్తుంది. అంటే 50 to 85 లోపల చాలా కోల్డ్గా అయిపోతుంది. తర్వాత వచ్చేది 4th వన్ ఏమి? థర్మోస్పియర్. ఈ థర్మోస్పియర్ వచ్చేసి వెరీ హాట్ బట్ ఫీల్స్ కోల్డ్ డ్యూ టు లో ఎయిర్ డెన్సిటీ. దిస్ థర్మోస్పియర్ ఈజ్ వెరీ హాట్ బట్ ఫీల్స్ కోల్డ్ బికాజ్ ఆఫ్ లో డెన్సిటీ. ఇది చాలా వేడిగా ఉంటుంది అంట థర్మోస్పియర్ నిజానికైతే, కానీ కోల్డ్గా అనిపిస్తుంది అంట. ఎందుకంటే అక్కడ డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది, సో అక్కడ కోల్డ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ ది అరోరాస్, నార్థర్న్ అండ్ సౌతర్న్ లైట్స్. నార్థర్న్ అండ్ సౌతర్న్ లైట్స్ అని చెప్పి ఈ భూమి నుంచి కొన్ని ఏరియాస్లో లైట్స్ అయితే కనపడతాయి నక్షత్రాల లాగా. అంటే లైట్స్ రాత్రి చూస్తే బ్లూ కలర్లో లైట్స్ అయితే కనపడతాయి. వీటిని అరోరాస్ అంటారు. ఆ ఏరియా పేరు ఏం పేరు ఉంది మర్చిపోయినా. దాంట్లో ఎలా ఉంటుందంటే రాత్రిపూట ఆకాశంలో బ్లూ కలర్గా కనపడుతుంది. బ్లూ రెడ్ కాదు, బ్లూ కలర్ కనపడుతుంది. ప్రొజెక్టర్లో చూపిస్తారు ఆ ఏరియా అది ఎట్లా ఉంటుంది అనేది. నార్థర్న్ లైట్స్ అని చెప్పి అంటారు దానిని. ఆల్సో వేర్ ది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆర్బిట్స్. మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఈ థర్మోస్పియర్లోనే ఉంటుంది, థర్మోస్పియర్లోనే తిరుగుతూ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే స్పేస్లో ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనే దాన్ని తయారు చేసినారు. అక్కడ మనుషులు ఉంటారు, ఈ స్పేస్కి సంబంధించినటువంటి శాటిలైట్స్ని అక్కడ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ దీని హైట్ వచ్చేసి 85 to 600 కిలోమీటర్స్. 85 కిలోమీటర్స్ నుంచి 600 కిలోమీటర్స్ వరకు ఉండేదే ఈ థర్మోస్పియర్. ఓకే, తర్వాత టెంపరేచర్ ఇంక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్. ఇది ఎలాగంటే ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ, అంటే అలాగే పైకి వెళ్ళే కొద్దీ దాని టెంపరేచర్ పెరుగుతూ 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 పోతుంది. అది థర్మోస్పియర్ గురించి. నెక్స్ట్ ఎక్సోస్పియర్, ద లాస్ట్ స్పియర్ ఆఫ్ ఎర్త్. వాట్ ఈస్ ద 5th స్పియర్? The 5th layer is exosphere. Outermost layer gradually fade into space. This is the last layer of earth and it is fade into space. అంటే స్పేస్కి ఎర్త్ లేయర్స్కి బార్డర్లో ఉండేదన్నమాట. సో ఇది ఎలాగైతుందంటే ఫేడ్ అయిపోతుంది. అంటే ఫేడ్ అంటే కొంచెం 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 తగ్గుతూ లాస్ట్ స్పేస్లోకి అయితే ఎంటర్ అయిపోతుంది. ఈ ఎక్సోస్పియర్ నుంచి ఈ చివరన ఉన్నటువంటి స్పేస్ రెండు దగ్గర దగ్గర ఉంటాయి అన్నమాట. ఇది ఎక్సోస్పియర్ అయితే దీనిపైన స్పేస్ ఉంటుంది. సో ఇట్లా ఫేడ్ అయిపోతాయి. తర్వాత కంటైన్స్ వెరీ ఫ్యూ పార్టికల్స్. ఈ ఎక్సోస్పియర్లో చాలా తక్కువ పార్టికల్స్ అయితే ఉంటాయి. అంటే ఇక్కడ పదార్థాలు అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. శాటిలైట్స్ ఆర్బిట్ ఇన్ దిస్ లేయర్. శాటిలైట్స్ విచ్ వి సెంట్ ఇన్ టు స్పేస్, దే ఆర్ ఆర్బిట్స్ ఇన్ దిస్ లేయర్. మన మ్యాన్ మేడ్ శాటిలైట్స్ ఏవైతే పంపిస్తారో
ఆ శాటిలైట్స్ అన్నీ కూడా ఈ ఎక్సోస్పియర్లోనే ఈ పైన తిరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ హైట్ 600 కిలోమీటర్స్ అండ్ బియాండ్ 600 కిలోమీటర్స్ నుంచి పై వరకు ఇంకా స్పేస్ వరకు ఉండేదంతా కూడా ఎక్సోస్పియరే. ఓకే, నో డిఫరెంట్ బౌండరీ విత్ స్పేస్. సో ఖచ్చితమైనటువంటి బౌండరీ అనేది ఎక్సోస్పియర్కి లేదు. 600 కిలోమీటర్స్ నుంచి పై వరకు అని చెప్తాం, కానీ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ స్పేస్ స్టార్ట్ అవుతుంది అనేది తెలియదు. అర్థమైందా? 5 స్పియర్స్లో ఆల్రెడీ నిన్న స్ట్రాటోస్పియర్, ఇంకా ఇంకోటి ఫస్ట్ ఏమి ట్రోపోస్పియర్ అండ్ స్ట్రాటోస్పియర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మేసోస్పియర్, థర్మోస్పియర్ అండ్ ఎక్సోస్పియర్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ 14th టాపిక్ వచ్చేసి ఇంకా యూనివర్స్ నుంచి మన ఏపీలోకి వచ్చేద్దాం. ఓకే ఓకే 14th టాపిక్ వచ్చేసి ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఈ భూమిలో ఉన్నటువంటి రకాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రకాలు ల్యాండ్ ఫార్మ్స్. మెయిన్గా ల్యాండ్ ఫార్మ్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 5 టైప్స్ అయితే ఉన్నాయి. ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఫస్ట్ టైప్ వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్, ఏ సిరీస్ ఆఫ్ discontinuous hills and low mountains run parallel to the eastern coast. ఇవి వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్ అనేటివి డిస్కంటిన్యూస్ హిల్స్ అండ్ లో మౌంటైన్స్. కంటిన్యూగా హిల్స్ ఉండవు, అంటే వరుసగా పర్వతాలు ఉండవు. కొన్ని చోట చాలా ఎత్తుగా కొండలు ఉంటాయి, కొన్ని చోటనేమో లోతుగా లోయలు ఉంటాయి, మళ్ళీ ఎత్తుగా పర్వతాలు ఉంటాయి. అట్లా సిరీస్ ఆఫ్ హిల్స్ అండ్ మౌంటైన్స్ అలా ఉండేదాన్ని ఈస్టర్న్ ఘాట్స్ అంటారు. రన్ ప్యారలల్ టు ది ఈస్టర్న్ కోస్ట్. ఈస్టర్న్ కోస్ట్కి ప్యారలల్గా ఈ ఈస్టర్న్ ఘాట్ అనేది ఉందన్నమాట. ఓకే, తర్వాత నోటబుల్ హిల్స్ వచ్చేసి నల్లమల్ల. నల్లమల్ల ఎక్కడుంది హిల్స్? శ్రీశైలం అంటే మన కర్నూలు డిస్టిక్లోనే, కర్నూలు అండ్ నంద్యాల డిస్టిక్లో ఈ నల్లమల్ల హిల్స్ ఉంటాయి. వెనుకొండ అండ్ శేషాచలం. శేషాచలం విన్నారా? యా సినిమాలో? పుష్పాలో రెడ్ శాండిల్ శేషాచలంలో దొరుకుతుందని చెప్తాడు కదా, చిత్తూరు డిస్టిక్. సో ఇవన్నీ కూడా మన రాయలసీమలోనే ఉందన్నమాట ఈస్టర్న్ ఘాట్స్. తర్వాత రిచ్ ఇన్ బయోడైవర్సిటీ అండ్ మినరల్స్. ఈ నల్లమల్ల ఫారెస్ట్, ఈ ఫారెస్ట్లో బయోడైవర్సిటీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఆర్ దేర్. రకరకాల జంతువులు అయితే ఉంటాయి. అండ్ మినరల్స్, ఆ భూమి లోపల కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అనేటివి దొరుకుతాయి. ఏంటంటే అది ఫారెస్ట్ కాబట్టి ఆ ఫారెస్ట్లోకి వెళ్ళి ఎవరిని తీసుకునేరు ఆ మినరల్స్ని. నెక్స్ట్ వాట్ ఈస్ సెకండ్ వన్? కోస్టల్ ప్లెయిన్స్. వాట్ ఈస్ సెకండ్ వన్? వైడ్ అండ్ ఫర్టైల్ డెల్టాయిక్ ప్లెయిన్స్ అలాంగ్ ది బే ఆఫ్ బెంగాల్. ఈ కోస్టల్ ప్లెయిన్స్ అనేటివి బే ఆఫ్ బెంగాల్, కోస్టల్ ఏరియా అంటే సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఏరియా. ఆ సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఏరియా వెంట ఉండేదే ఈ కోస్టల్ ప్లెయిన్స్. ఇవి వచ్చేసి ఫర్టైల్ డెల్టాయిక్ ప్లెయిన్స్. ఫర్టైల్ అంటే బాగా సారవంతమైనటువంటివి, భూమి లోపల పంటలు పండడానికి చాలా అనువుగా ఉండేదాన్ని ఫర్టైల్ అంటారు. డెల్టాయిక్ అంటే సముద్రం ఒడ్డున లేదా నదుల ఒడ్డున ఉన్నటువంటి ప్రదేశాలని డెల్టాయిక్ ప్లెయిన్స్ అని చెప్పి అంటారు. ఇవి ఏ నది, ఏ సముద్రం వెంట ఉన్నాయంట? బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్. తర్వాత మేజర్ డెల్టాస్ వచ్చేసి గోదావరి డెల్టా అండ్ కృష్ణా డెల్టా. ఈ రెండు డెల్టాస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా ఉన్నటువంటి డెల్టాస్, గోదావరి అండ్ కృష్ణ. తర్వాత హైలీ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్, ఎస్పెషల్లీ రైస్ కల్టివేషన్. దీస్ డెల్టా ఏరియాస్ ఆర్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్, ఎస్పెషల్లీ ఫర్ రైస్ కల్టివేషన్. నీళ్లు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అటువంటి ప్లేసెస్లో రైస్ అనేది కల్టివేట్ చేస్తారు. టు కల్టివేట్ రైస్ వీ నీడ్ అ లాట్ ఆఫ్ వాటర్. సో దీస్ డెల్టా ఏరియాస్ ఆర్ సూటబుల్ ఫర్ రైస్ కల్టివేషన్. అండ్ వాట్ ఈస్ థర్డ్ వన్? రివర్ వ్యాలీస్. మేజర్ రివర్స్ గోదావరి, కృష్ణ, పెన్నార్ and వంశధార. Those rivers form
అల్యూవియల్ వ్యాలీస్, ఫర్టైల్ బేసిన్స్. సో రివర్ వ్యాలీస్ అంటే ఏంటంటే రివర్ ఎక్కడి నుంచి అయితే అంటే నది ప్రవహిస్తూ వెళ్తూ ఉంటుంది కదా, దాని వెంట ఉండేటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా రివర్ వ్యాలీస్ అని చెప్పి అంటారు. నది వెంట ఉన్నటువంటి ఆ ఏరియాస్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆ నదిలో నీళ్ళని, ఆ రివర్ వాటర్ని యూజ్ చేసుకొని కల్టివేషన్ చేస్తూ ఉంటారు రివర్ వెంట. మీరు చూస్తూ ఉంటే ఏ రివర్ ఉన్నా కూడా ఆ రివర్ వెంట, ఆ రివర్ పక్కన ఉన్నటువంటి పొలాలన్నీ కూడా బాగా పచ్చగా పండిస్తుంటారు ఆ రివర్ వాటర్ని యూజ్ చేసుకొని, మోటార్స్ వేసుకొని అట్లా డిఫరెంట్ టైప్స్గా. అక్కడ లేకపోతే వాళ్ళు చెక్ డ్యామ్స్ కట్టింటారు, దానిని యూజ్ చేసుకొని ఆ వాటర్తో పండిస్తుంటారు. సో వాటినే రివర్ వ్యాలీస్ అని చెప్పి అంటారు. మన ఏపీలో ఉన్నటువంటి మెయిన్ రివర్స్ గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార. ఓకే, ఈ 4 రివర్స్ ఏపీలో చాలా మెయిన్గా ఉన్నటువంటి రివర్స్. అవి రివర్స్ అండ్ వ్యాలీస్. అండ్ నెక్స్ట్ 4th వన్ ఈజ్ డెక్కన్ ప్లాట్యూ, సౌత్ వెస్టర్న్ ఏపీ. తర్వాత డెక్కన్ ప్లాట్యూ అని కూడా ఉంది. ఓకే, ఏంది 4th వన్? డెక్కన్ ప్లాట్యూ, పార్ట్ ఆఫ్ ది లార్జర్ డెక్కన్ ప్లాట్యూస్, ఎలివేటెడ్ అండ్ రాకీ టెరైన్ మోస్ట్లీ ఇన్ రాయలసీమ ఏరియా. సో ఇక్కడ తర్వాత ఇంకా కంటైన్స్ బ్లాక్ సాయిల్ ఐడియల్ ఫర్ కాటన్ కల్టివేషన్. ఇక్కడ వచ్చేసి డెక్కన్ ప్లాట్యూ అనేది సౌతర్న్ స్టేట్స్లో చాలా స్టేట్స్లో ఉంది. ఆ చాలా స్టేట్స్లో రాయలసీమ ఏరియాలో కూడా ఉంది. ఈ రాయలసీమ ఏరియాలో ఏమైందంటే డెక్కన్ ప్లాట్యూలో ఎలా ఉంటుందంటే సాయిల్ బ్లాక్ సాయిల్ ఉంటుంది. ఇది కూడా చాలా ఫర్టైల్ సాయిలే కానీ వాటర్ అయితే ఉండదు, రివర్స్ అయితే ఉండవు. డెక్కన్ సాయిల్కి దగ్గరలో రివర్స్ ఉండవు. బట్ ఇట్ ఈస్ వెరీ సూటబుల్ ఫర్ కాటన్ కల్టివేషన్. అందుకే మన సైడ్ మొత్తం ఆదోని ఇక్కడ సైడ్ అంతా కూడా కాటన్ని ఎక్కువ పండిస్తారు, పత్తిని ఎక్కువ పండిస్తారు. వాటర్ తక్కువ ఉంటుంది బట్ భూమిలో చాలా సారవంతంగా ఉంటాయి కాబట్టి కాటన్ని పండించుకుంటారు, రైస్ని పండియకుండా. అర్థమవుతుందా? సో దట్ ఈస్ డెక్కన్ ప్లాట్యూ. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ మ్యాంగ్రూవ్స్ అండ్ లగూన్స్. మ్యాంగ్రూవ్స్ అంటే ఇవి మన ఎక్కువగా సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాలని మ్యాంగ్రూవ్స్ అండ్ లాగూన్స్ అని చెప్పి అంటుంటారు. దీంట్లో ఎట్లా ఉంటుందంటే నది సముద్రము రెండు కలిసేటువంటి చోటుల్లో, నది పోయి సముద్రంలో కలుస్తుంటుంది. అటువంటి ఏరియాస్లో ఏమవుతుందంటే ఈ సముద్రంలో కలిసే లోపు ఈ వాటర్ అనేది కొన్ని ఏరియాలో బేసిన్స్ లాగా ఫామ్ అవుతుంది, అంటే కాలువల లాగా మారిపోతుంది. దీంట్లో ఏమైంటుందంటే సముద్రం నీళ్లు కూడా వచ్చి నదిలో ఈ బేసిన్స్లో యాడ్ అయింటుంది. ఓన్లీ మంచి నీళ్ళే ఉండదు, దాంట్లో ఉప్పు నీళ్ళు కూడా ఉంటుంది అనమాట మ్యాంగ్రూవ్స్ అండ్ లగూన్స్లో. ఫౌండ్ అలాంగ్ పార్ట్స్ ఆఫ్ కోస్టల్ ఏరియాస్, అదే చెప్తున్నారు, పార్ట్స్ ఆఫ్ అలాంగ్ ది పార్ట్స్ ఆఫ్ కోస్టల్ ఏరియాస్, సముద్రము ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ ఒడ్డు వెంట ఇవి ఏర్పడి ఉంటాయి. నోటబుల్ మ్యాంగ్రూవ్ రీజియన్స్ ఆర్ కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ నియర్ కాకినాడ. కాకినాడలో కూడా, కాకినాడ దగ్గరలో సముద్రం ఉంది కదా, సో అక్కడనే కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఏర్పడింది. ఎందుకంటే ఈ వాటర్ అనేది అక్కడ ఉండడం వల్ల ఏమైనా అంటే చెట్లు అనేటివి పెరిగి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ వచ్చేసి వేరే వేరే దేశాల నుంచి వస్తుంటాయి. కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ మీరు లోయర్ సెక్షన్స్ వాళ్ళు చదువుకునేటారు. కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ, బర్డ్ శాంచురీస్ గురించి చదివింటారు, అవునా? డిఫరెంట్ స్పెసీస్ ఆఫ్ బర్డ్స్ వచ్చి అక్కడ ఉంటాయి. ఎందుకంటే అక్కడ వాటర్ ఉంటాయి, ఆ వాటర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. ఇక్కడ ఆ సమ్మర్ టైంలో ఇక్కడ వచ్చి బతకడానికి వాటికి బాగుంటుందని ఇక్కడ వచ్చి ఉంటాయి. ఇంపార్టెంట్ ఫర్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ ఫిషరీస్. ఈ మ్యాంగ్రూవ్స్ అండ్ లగూన్స్ అనేటివి ఎకలాజికల్ బ్యాలెన్స్ కోసం, అంటే ఈ సమ్మర్లో ఈ పక్షులన్నీ కూడా చనిపోకుండా, అక్కడ ఉన్నటువంటి జంతువులు ఏవి చనిపోకుండా వీటి మీద అదింత కాలం ఆధారపడి బతికి తర్వాత ఆ పక్షులన్నీ కూడా బర్డ్స్ అన్నీ కూడా వేటి ప్లేసెస్కి వెళ్ళిపోతాయి. దాంతోపాటు ఫిషరీస్, చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, చేపలు పట్టే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ ఏరియాస్లో ఎక్కువగా ఫిషింగే చేస్తారు. సో అది మ్యాంగ్రూవ్స్ అండ్ లగూన్స్కి సంబంధించి టోటల్గా ఈరోజు వచ్చేసి ఫైవ్ స్పియర్స్ ఆఫ్ ఎర్త్లో 3 స్పియర్స్ ఆఫ్ ఎర్త్, మెసోస్పియర్, థర్మోస్పియర్ అండ్ ఎక్సోస్పియర్ గురించి, తర్వాత
ల్యాండ్ ఫామ్స్ లో మేజర్ 5 ల్యాండ్ ఫామ్స్ గురించి అయితే తెలుసుకున్నాము. అవేంటిది? ఫస్ట్ వన్ వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్, సెకండ్ వన్ వచ్చేసి కోస్టల్ ప్లెయిన్స్, రివర్ వ్యాలీస్, డెక్కన్ ప్లాట్యూస్, మ్యాంగ్రూవ్స్ అండ్ లాగూన్స్. అవునా? అర్థమైందా? ఓకే.